అంగారక గ్రహన్ పుట్టిన కథ నీవు తెలుసా? ఉజ్జయిన్కు ప్రజలు ఎందుకు దూరం నుండి వస్తారు? అంగారక గ్రహన్ యొక్క పురాతన కథ మీకు తెలుసా? కుజుడు పవిత్ర భూమి ఉజ్జయినిలో జన్మించాడని నమ్ముతారు. అంగారకు ఉజ్జయిన్ నగరంలో జన్మించాడు అని ప్రమాణిస్తారు. ఈ రోజు మనం ఉజ్జయిన్లోని ప్రసిద్ధ మంగళనాథ్ దేవాలయం గురించి మాట్లాడబోవాలి. People from all over come to Ujjain to solve their problems related to Mars. కానీ అది ముందుగా మంగళనాథ్ ఆలయం యొక్క పురాతన కథను తెలుసుకోవాలి. మంగళనాథ్ ఆలయం మధ్యప్రదేశ్ నగరమైన ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఉజ్జయినిలో అంగారకుడిని జనని అంటారు. వారి జాతకంలో బరువైన కుజుడు ఉన్నవారు తమ గ్రహాల ప్రశాంతత కోసం మంగళనాథ్ ఆలయానికి వస్తారు. అంగారక గ్రహన్ శాంతికి మంగళనాథ్ ఆలయాన్ని మించిన ప్రదేశం ప్రపంచంలో లేదని నమ్ముతారు. కరక్ రేఖపై ఉన్న ఈ ఆలయాన్ని దేశ నాభిగా భావిస్తారు. కుజుడిని శివుడు భూమి కుమారుడు అంటారు. అందుకే ఈ ఆలయంలో శివుని రూపంలో కుజుడిని పూజిస్తారు. మంగళనాథ్ యొక్క ప్రసిద్ధ మంగళనాథ్ ఆలయం ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున ఉంది. అంగారక గ్రహన్ ఆకాశంలో మంగళనాథ్ ఆలయ శిరస్సు పైన ఉందని చెబుతారు. మాస పురాణం, విష్కాంత పురాణంలో కుజుడు, భగవంతుడి మధ్య సంబంధాన్ని విపులంగా వివరించారు. ఉజ్జయిన్లో అంగారకుడు పుట్టినట్టుగా అనుకుంటున్నారు. మరియు మంగళనాథ్ ఆలయం దేవుడు పుట్టిన ప్రదేశం. అందుకే ఈ ఆలయం దైవత్వ లక్షణాలతో కనిపిస్తుంది. అంగారకుడి జన్మ కథ విష్కంఠ పురాణం మరియు అవధిక ఖండంలో కనుగొనగలరు. కథలో అంధకాసురు అనే దైత్యం ఉండగా, అంధకాసురు శివుని పూజించి శివునికి ఆనందం కలిగించి ఒక వరం అందించాడు. అంధకాసురుడు దేవునికి ఒక వరం కోరింది. అది తన రక్తం పడిన స్థలంలో తన జన్మం జరుగుతుందని అన్నాడు. లార్డ్ శివ said, After receiving this boon, the demon Andhakasura caused destruction everywhere. లార్డ్ శివు వరంతో ఆయనను ఎవరూ గెలవలేరు. ఈ రాక్షసుల హింసతో బాధపడుతున్న శివును ప్రజలు పూజించారు. మీరు ఈ సమస్యను తొలగించవచ్చు. అందరూ శివుని ఆరాధన చేస్తారు. శివుడు మరియు అంధకాసురుడు నడుస్తున్న ఒక ఉగ్ర యుద్ధం జరిగింది. Whenever Lord Shiva kills Andhakasura with his trident, his blood falls in the ground and he comes back to life. As Lord Shiva fought the battle, his sweat drops fell in the ground. దీనివల్ల భూమి 2 భాగాలుగా విడిపోయి అంగారక గ్రహం ఏర్పడింది. శివుని త్రిశూలం వల్ల గాయపడిన అంధకాసురుడి రక్తమంతా ఈ కొత్త గ్రహంలో కనుగొనబడింది మరియు అంధకాసురుడు మరణించాడు. ఈ కొడుకు రక్తం వలె ఎరుపు రంగులో ఉంది. The demon was killed and Lord Shiva separated this new planet from the earth and threw it into the universe. ఈ కథ ఆధారంగా ప్రజలు దర్శన మరియు పూజల కోసం ఈ మంగళనాథ్ ఆలయంలోకి దూకు. ఈ ఆలయంలో మంగళవాస్తు శివుని రూపంలో ఉంటుంది.